చూస్తూనే ఉన్నాం. కానీ కట్టుకున్న ఒక భార్య తనకున్న ఓ పిచ్చిని భర్తపై ఇలా చూపించడం ఎక్కడైనా చూసారా? చూపిస్తా, చూసేయండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. మా ఆవిడండి, పేరు రాణి. ఫ్యాన్ ఆఫ్ నాని. లావణ్య త్రిపాఠికి ఏమైందా అని చూస్తున్నా. ఎవరైనా సరే సార్, సంక్రాంతి పండుగ చేసుకుంటారు, దీపావళి పండుగ చేసుకుంటారు, లేదంటే దసరా పండుగ చేసుకుంటారు. కానీ మా ఆవిడ ఏక పండగ, నిన్ను కోరి పండగ, నేను లోకల్ పండగ, నాని గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే పండగ చేసుకుంటూ ఉంటుందండి. అంత పిచ్చి దీనికి అనమాట. చెప్పాను వెళ్ళి కాఫీ పట్టరా వెళ్ళు. 3 కాఫీలు తెచ్చావేంటి? మీ కోటి, నా కోటి, నా నాని కోటి. అది అష్టాచమ్మాట వచ్చినప్పుడు మొదలు పెట్టిందండి. ప్రతిసారి మీ వాటా మీకు ఇస్తుంది, మీ పేరు చెప్పుకుని ఇది మింగేస్తుంటది ఇలాగా. ఎప్పుడైనా నాని గారు మన ఇంటికి వచ్చారా అసలు అలాగా? సర్లే గాని ఇదిగో మామయ్య గారు బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. అదేంటి ఇప్పుడు పండగ ఏం లేదు కదా, బట్టలు ఎందుకు? జగదీష్ పండుగ ఉందిగా. ఓ మై గాడ్ ఓ మై గాడ్ కాదు, ఓ మై నాని అన్నారు. సరే కానీ ఆయనే కదా నీకు గాడు. ₹1,00,000 మీకు 20, నాకు 20, నా నానికి 60. అది సార్ చూసారా అండి, మా ఇంటి మీద నాని నిలయం రాసి ఉంచింది సార్. ఎందుకు ఇలా రాసి ఉంటే నా నిలయం, నీ నిలయం, టోటల్ గా నాని నిలయం అంది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది సార్ దీని మనసులో మీరు ఉన్నారని. సరే ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీసా? మీ జెర్సీ సినిమా వచ్చినప్పుడు దీన్ని క్రికెట్ పిచ్చి మొదలైందండి. పెళ్లి అంటూ చేసుకుంటే క్రికెటర్ నే పెళ్లి చేసుకోవాలని దీని కోరిక. అప్పటికే ధోనికి నానికి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అదే టైంకి నేను బ్యాట్ పట్టుకుని ఫేస్బుక్ లో పోజులు ఇచ్చాను సార్. అది నా బ్యాట్ లక్కు. నిజమైన క్రికెటర్ అనుకుని నన్ను పెళ్లి చేసేసుకుంది. అబ్బా, నా పోజులు దెబ్బకు ఫీజు ఎగిరిపోయి ఆగు ఇంకా డైలాగ్ ఉంది. నా పోజుల దెబ్బకు నా ఫీజులు ఎగిరిపోయాయి సార్. నాకు గవర్నమెంట్ జాబ్ ఉండేది సార్, పిల్ల జమీందారులో బతికేవాడిని. అదిగో మా మాంగారు వచ్చండి, దీని పగలో ఈడు కూడా సగం వాటా ఉంది. ఏంటి ఎంత పొద్దున్నే దిగబడ్డావు? అంటే నువ్వు ప్రాక్టీస్ ఎలా చేస్తా చూద్దామని వచ్చా. అరే ఇప్పుడు నిజం చెప్పరా? డబ్బులు అయిపోయిన అడుగుదామని వచ్చా. అది చెప్పు. ఎలా అయితే ఎలా బతుకుతావురా? ఏమన్నా గుంపులో పోయిందా? ఒరే అది పాత సామెతరా. ఇప్పుడు గుంపులోకి వెళ్తే గోయిందా, బయట కోవిడ్ ఉంది. నువ్వు అసలే పెద్ద క్రికెటర్ అయిపోయి గ్రౌండ్ లో నుంచుని సిక్స్లు కొడుతుంటే జనాలు అరుస్తుంటే ఇవన్నీ నాకు అనవసరం. అసలు నీ క్రికెట్ వచ్చా? ఎవరిని పట్టుకుని ఎంత మాట అన్నా తెలుసా నువ్వు? కబడ్డీ. ఇప్పుడు భీమిలీ కబడ్డీ జట్టు గుర్తు చేసి నానిగారిని బొట్టలు వేయాలనే కదా నువ్వు ఇదంతాను. నేను అడిగింది క్రికెట్. చెప్తున్నా క్రికెట్ అంటే నీకు ఇది కూడా రాదన్నమాట. ఎప్పుడు చూడు గోల పక్కింట్లో ప్రశాంతంగా ఉండకలేదా? ఆనందరావు గారు మీకు టైమింగ్ లేకపోయినా సరే టైంకి వచ్చారు సార్. అడగండి సార్, అలాగా గవర్నమెంట్ జాబ్ మానిపించి ఎండలో ఆడిస్తున్నారు సార్ నా చేత. ఆడిస్తున్నాడు. అడగండి సార్. ఏమయ్యా మన వాళ్ళతో ఆడుకోవాల్సిన వయసులో వీడితో ఆడుకుంటావా? అడగండి సార్. అడుగుతా ఉండు. ఆడు రూమ్ లో రౌండ్లు వేసే వయసురా, గ్రౌండ్ లో రౌండ్లు వేస్తా వాడి చేత. అని చూసేవాడు వయసు పెద్ద అయిపోయి మొత్తాన్ని జారిపోయి క్రికెట్ ఎలా ఆడతాడు చూడు. కళ్ళ కింద చార్లు, మొహం మీద ముడతలు, ఇన్నున్నా కూడా ఆడు ఇంకా పుడతాడు అనుకున్నావా? నువ్వు మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్ న్యాయం చేయాలనిపిస్తే నా క్యారెక్టర్ అన్యాయం చేస్తావా నువ్వు? నీకు ప్రశాంతత కావాలంతే కదా, వెళ్ళి పక్కలో పడుకో. అచ్చెళ్తానేమిటి ఎలా? నువ్వేంటే సీతాకోకచిలకలాగా ఇలాగా. అమ్మో నువ్వు ఫ్యాన్ కదా. నువ్వు ఎలాగంటావు తెలిసి నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను, తగలబెట్టు. వస్తున్నా ఒకటే స్వాగు పట్టుకొని ఆపా. రమ్మనండి మీ నాన్న. అల్లేడు ఎంత ఉందేంట్రా ఇది? బేటా అంబాజీ పేట. దీని మీద పిచ్చి రాతలేంటి? అల్లుడు నీకు ఇంప్రెస్ చేయాలని చెప్పి జబర్దస్త్ సంతకాలు పెట్టించా. ఇంప్రెషన్ కాదురా, ఎంకరేజ్ చేయాలని. అదేదో ఒకటి చదువుతానులే సంతకాలు. అభి ఆది ఆడియా ఆడి అక్కడ. ఓహో ఆవిడికి ఎలా అలవాటు అయిపోయిందా? ఒరే గూట్లో ఇది రకం బ్యాట్ల నేను సంతకం పెట్టను పో. ఈడెవడు చలాకి చంటి. ఆడికి ఇష్టం లేకపోతే సంతకం పెట్టడం మానేమని, అంతేగాని తిడతాడా బ్యాట్ల మీద ఎలా ఆడినాను? లారీ అంటే హరి చేత కూడా పెట్టించావు అన్నమాట. ఏలు ముద్ర ఎవడదరా బ్యాట్ మీద? నీదా? అంటే నీకు నైట్ అయితే చేయడం వచ్చు కానీ చేయడం మాత్రం
వీటి గురించి తప్ప ఇంకా వేరే అల్లుడు గారు, ఏంటి? ఆగండి. ఏంటి? ఓ పని చేద్దాం, హెలికాప్టర్ ఎక్కుదాం పదండి. హెలికాప్టర్ ఎందుకురా? నువ్వు హెలికాప్టర్ షాట్ కొట్టాలి కదా, హెలికాప్టర్ షాట్ కొట్టాలి కదా. ఒరే హెలికాప్టర్ లో కూర్చుని కొడితే హెలికాప్టర్ షాట్ కాదురా, ఇలా కొడితే అలా వెళ్తా, దాన్ని హెలికాప్టర్ షాట్ అంటారు. అయినా హెలికాప్టర్ ఎక్కడరా? అంటే 3 ఎకరాలు అమ్మేసి 2 గంటలు అద్దె తెచ్చాను. ఒరే నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా గవర్నమెంట్ జాబు, ఇప్పుడు ఉన్న 3 ఎకరాలు ఒరే ఓ మాట చెప్తాను రారా, ఏదో ఎండింగ్ లో ఇయ్యాలని వేసావు కానీ నువ్వు అసలు మ్యాచ్ చూడడానికి టికెట్ దొరకదు, ఆడడానికి నాకు చోటు ఎక్కడ దొరుకుతారా? ఎడిటర్ నేను తీసిక ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అల్లుడు. నువ్వు వెళ్ళవను నువ్వు వెళ్ళు. సారీ సార్, మా ఆవిడ మీకు చాలా పెద్ద ఫ్యాన్, ఏమనుకోకండి. ఈ ఆడోళ్ళకి ఆటలు అంటే చాలా ఇష్టం సార్, అందులో మగవాళ్ళ జీవితంతో ఆడుకోవడం అంటే పిచ్చి. బాగా అలసిపోయాను, హ్యాపీగా స్నానం చేసి హాయిగా టక్ జగదీష్ సినిమాకి వెళ్తాను సార్. ఒరే పొట్రాజు, నువ్వు వేసిన బిస్కెట్ ఏంట్రా? మా మామ ఇంకా ఎక్కడ ఉన్నాడు, బ్యాట్ ఎక్కడ పెట్టాలో నాకు తెలిసి వస్తాను సార్. Nani, how did you like this performance? అమేజింగ్, అదిరిపోయింది. ఈరోజు ఈ టక్ జగదీష్ కిట్ వస్తే టక్ జగదీష్ ని నన్ను అందరిని కలిపి మిక్స్ చేసి ఒక మీనింగ్ఫుల్ స్కిట్ చేశారంటే అమేజింగ్ గైస్, ఆసమ్. Shiva garu, how did you like this? చాలా బాగా చేశారండి మామూలుగా బాగుందండి, ఫ్లో చాలా బాగుంది. జెర్సీ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్. Oh, yeah. థ్యాంక్ ఈ యూ సో సినిమా మచ్. అంతకంటే కూడా మంచి బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. జెర్సీ సినిమాకి అవార్డు వచ్చింది దాని కంటే కూడా మీ ఆవిడ నాని నిలయం పెట్టుకుందని నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. So Manu garu, how did you like this? ఎందుకు ఫేస్బుక్ లో నీ ఫోటో పెట్టావు, అలాగా పెట్టుకోవడం దొరికిపోయాను. చాలా బాగుంది, ఫెంటాస్టిక్, సూపర్. Induraja garu? వెరీ నైస్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండిపోతుంది. ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్, ఎవ్రీథింగ్ డబుల్. ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. అన్ని డబులా? యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?